హాయ్ ఫ్రెండ్స్, మనం గుమ్మడికాయ పులుసు ఎల్లుల్లిపాయ వేసుకొని చేద్దామండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నెలకోసారి అయినా సరే చేసుకోండి. ఇదిగోండి గుమ్మడికాయ ఇలా 2 పెచ్చులు కింద కోసేసాము. ఇందులో గింజలు అవి తీసేసుకుని శుభ్రంగా ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, ఇదిగోండి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. గుమ్మడికాయ పులుసుకి ఇలాగే కట్ చేసుకోవాలి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్తిమీర తరిగేసి పెట్టుకున్నాము. అలాగే బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి వీటెక్కాక పచ్చిమిరకాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా రెండు కలిపి వేపేసుకుందాము. ఇది బాగా వేగనిద్దామండి. వేగాక ఇగోండి ఎల్లుల్లిపాయలు మనం ఇలాగా తొక్క తీసేసుకొని మనం ఒలిచి పెట్టుకున్నాము. అవి కూడా వేసుకొని నూనెలో 2 నిమిషాలు వేపుదాము. ఇలా బాగా వేపుకోవాలండి. మనము కరివేపాకు రబ్బ తీసుకున్నాము, ఇది కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా వేపుదాము నూనెలో 2 నిమిషాలు వేగేలాగా. ఇవి గుమ్మడికాయ ముక్కలు మనం వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా మన నూనెలో అంతా కలిసేలాగా వేపుకుందాము. కొంచెంసేపు నూనెలో మగ్గనివ్వాలి. నూనెలో 2 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే బాగుంటుందండి. మళ్ళీ పలుచగా చదివేసుకొని మళ్ళీ అలా 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు పసుపు, చిన్న స్పూన్ పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలాగా మళ్ళీ కలిపేసుకున్నాము. అలా 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. ఉప్పు, పసుపు వేసాక అలా ఒక నిమిషానికి ఒక్కోసారి మనం అలా వేపుకుంటూ ఉంటే అంతా ఈవెన్గా మనం మగ్గుతాయి. తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దాంట్లో పులుసు అంతా అందులోకి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు తీసుకొని వేసుకోవాలి. బాగా పులుసు తీసుకోవాలండి. తీసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్. ఇలాగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే కూర బాగా టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టేసుకుందాము. మూత ఒకసారి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాము. మగ్గనిచ్చిన తర్వాత తీసుకుని ఒకసారి ఇంకా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. అలా 2-3 సార్లు తీసి చూసుకొని కలుపుకుంటూ దగ్గర పడే వరకు కూడా చూసుకుంటూ ఉండాలి. అలా బాగా కలుపుకోవాలండి. కూర ఇంకా దగ్గర పడింది. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా, అది దీని మీద చల్లేసుకుందాము. ఇప్పుడు గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.